Notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested. అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్నీ ఒకటేసారి ఇస్తాము రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వీ ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. బాగానే యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో. వి కాంట్ గో. సో మరి 1 day అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు చేస్తారు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, బట్ ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ద ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా. నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన, నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్ గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి ఈరోజు. ఏ ముఖ్యమంత్రి అండి డైరెక్ట్ గా ఎస్పీలతో మాట్లాడే పరిస్థితి ఉంది? కానీ ఈరోజు డైరెక్ట్ గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్ గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఇమీడియట్ గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పరిగెట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో, నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి. అంటే నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీకు ఇందాక చెప్పాను, మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ 37 కేసెస్ ఉన్నాయి. అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే థెఫ్ట్ ఉంటుంది, రేప్ ఉంటుంది. అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కేసెస్ అయితే రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లే. కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేపులు కూడా ఉన్నాయి, అతను చేస్తాడు. కానీ చాలామంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంతమంది పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది కొంచెం పరుగుగల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది బయటికి రారు. వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా అలా చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే. అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు. అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడి ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మైనస్ ఉన్నారండి. జువెనల్కి ఆల్రెడీ పంపించారు, పంపించారండి, రిమాండ్కి పంపించారు జువెనల్కి. అంటే విషయం ఏంటంటే మైనస్ కూడా ఇలాంటి విషయాలు మీకు ఈ కేసు గురించి నేను చదివితే ఈ 37 కేసెస్ కూడా ఇతగాడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ 14 ఏజ్
14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ ఏజ్ నుంచే మనోడు ఇదే పని అనమాట. నాకు తెలిసి తనకి 32 years అనుకుంటా ఇంచుమించుగా. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే పందాలో వెళ్తున్నారు. ఈరోజు అనకూడదు కానీ టెక్నాలజీని బేస్ చేసుకొని పట్టుకోగలిగాం కాబట్టి దొరికారు వీళ్ళ మీద ఇన్ని కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. అందువల్లనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసుకుని తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాం. ఒకే గ్యాంగ్ అండి, ఒకే గ్యాంగ్ ఇదంతా, ఒకే గ్యాంగ్. అందులోని పిల్లలు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ పిల్లలు కూడా రీసెంట్గా యాడ్ అయ్యారు, ఈ గ్యాంగ్లోకి రీసెంట్గా యాడ్ అయ్యారు. ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే క్రైమ్ అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫర్దర్ మనకి కంటిన్యూటివ్ క్రైమ్ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో మనం పర్టికులర్గా ట్రిగర్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు సత్యసాయి ఇష్యూ అవనేయండి, లాస్ట్ టైం బాపట్ల ఇష్యూ అవనేయండి. ఒకటేంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక వేరే పని ఏమీ పెట్టుకోకుండా ఆ కేసు మీదే మనం ఉండి, మీరు బాపట్ల ఇష్యూ జరిగిన తర్వాత వితిన్ 42 hours నిందితులు పట్టుకున్నారు. మీకు ఒక విషయం చెప్పినా, ఆ రోజైతే సస్పీషియస్ డెత్ అమ్మాయిది, రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, కానీ ఎక్కడ ఒక క్లూ కూడా లేదు. ఆ రోజు ఇమీడియట్గా నన్ను అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్కి పంపించారు. నేను ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం జరిగిన సంఘటన. సో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసరికి ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ అయింది. అప్పటికి ఎస్పీ దాని మీద వర్క్లో ఉన్నారు. టవర్ డంప్ తీసుకొని, ఆ టవర్ డంప్ని బేస్ చేసుకొని, టెక్నాలజీని బేస్ చేసుకొని అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు 42 hours పట్టుకొని రిమాండ్కి పంపించే పరిస్థితి కనిపించింది. అంటే ఎక్కడ కూడా అలసత్వం అన్నది లేదు. నేను అందుకే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తాలూకా గౌరవ సీఎం గారి తాలూకా ఆలోచన కూడా ఏంటంటే, ఈరోజు మ్యాక్సిమం మనందరికీ కూడా పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలి. విషయం ఏంటంటే మనకి ఇప్పుడు తప్పనిసరిగా శిక్ష పడుతుంది అన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్ కూడా చాలా తగ్గుతాయి. అందువలనే ఈరోజు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావడానికి కూడా ఇదొక నాందిగా మనం ఆలోచన చేసుకోవాలి. అది మెయిన్ ఏంటంటే మనం కూడా ఈరోజు ఈ కేసే కాదండి, ఏ చిన్నపిల్లల మీద అబ్యూస్ కేసు అని మీరు ఒకసారి హిస్టరీ తీసుకోండి, లాస్ట్ 4 months హిస్టరీ తీసుకోండి, నిందితులు తప్పించుకున్నారన్నది ఎక్కడా లేదు. ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం. తర్వాత జరిగే సంఘటన మీకు అందరికీ తెలుసు, ప్రొసీజర్ ఎలా జరుగుతుందని. అది కూడా లేట్ అవ్వకూడదు, ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్స్ విషయంలో అని ఈరోజు స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 2 కేసుల్ని స్పెషల్ కోర్టుకి తీసుకోమని చెప్తున్నామండి. ఫర్దర్గా కంపల్సరీగా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ని మేము పంపిస్తాం.